హాయ్ హలో రోజు 1 కోటి మంది పైగా వ్యూయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారీగా కూడా ప్రారంభించబోతుంది. ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయగలరు. కొన్ని వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ వైవిధ్యమైన స్థానం సంపాదించుకున్నారు ఇతను. ఇక యాక్టింగ్ అంటే ఇలాగో ఉండాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉండాలి అంటే పట్టుబట్టి మరి డైరెక్టర్స్ ఇతన్నే ఎంచుకునేవారు. ఒకవైపు సినిమాలు, ఒకవైపు సీరియల్స్ అంటూ బిజీగా కూడా గడిపారు. అంతులేని కథలోనే తాళికట్టు శుభవేళ అనే సాంగ్ వినగానే టక్కుమని ఈయన మొహం మనకు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితులు. మెగాస్టార్ చిరంజీవికి రూమ్మేట్ గా కూడా ప్రసిద్ధి చెందిన సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నారాయణరావు గారు విత్ మీ ఇన్ క్వశ్చన్ అవర్ విత్ శ్వేతారెడ్డి ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. హలో సార్. హలో శ్వేతారెడ్డి గారు, వెల్కమ్. Thank you for calling me with my name. I have ever heard like I this. have seen you on a lot of programs. Thank you sir. And it's my pleasure. Very fluent in English and Telugu both. అయ్యో, definitely it's a pleasure to thank you sir. It's my privilege. Thank you. And I feel so happy to do your interview today. మీరు అసలు మీ సినిమాలు చూస్తూ పెరిగిన దాన్ని. ఐ థింక్ మన గ్యాంగ్ లీడర్ ఆ టైంలో 4th or 5th చదువుతున్నాను. 25 years అయిపోయింది, సిల్వర్ జూబ్లీ అయిపోయింది అప్పుడు ఆ సినిమాకి. సార్, ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ సిన్స్ యూ ఆర్ ఇన్ టు సినిమా ఇండస్ట్రీ, బట్ మీ యాక్టివ్నెస్ కానీ మీ అపీరెన్స్లో కానీ ఏ మాత్రం తేడా లేదు. అదే నారాయణరావు కనిపిస్తున్నారు. ద రీజన్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అది కూడా అండి. యాక్చువల్గా మీరు కవర్ చేయట్లేదు ఆర్టిఫిషియల్ గా. నాకేంటంటే ప్రస్తుతం చేస్తున్న కొన్ని క్యారెక్టర్స్కి ఇది అవసరం, అందుకని ఐఎమ్ నాట్ కలరింగ్ ఇట్ అప్. ఎందుకంటే మొన్నే నాగార్జున గారికి ఫాదర్గా యాక్ట్ చేశాను, ఇది మన ఆఫీసర్ సినిమాలో. సో దానికి అలా కావాలని గెటప్ అలా ఉంచాల్సి వచ్చింది. అట్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ ఏ టీవీ షో, దానికి బాబాయ్ హోటల్ అని చెప్పేసి, అందులో ఈ గెటప్ అవసరం అని చెప్పి నేను ఐఎమ్ మెయింటైనింగ్ దిస్ అన్నమాట. దాంట్లో బాబాయ్ క్యారెక్టర్ చేస్తాను. ఇంకా అది రిలీజ్ అయింది సార్? రన్నింగ్ లో. ఏ ఛానల్? ఈటీవీ అభిరుచి. బాబాయ్ హోటల్ అని విజయవాడలో ఉండే చాలా ఫేమస్ హోటల్. మనకు మూవీ కూడా ఉంది కదా, బ్రహ్మానందం గారు చేశారు కదా, అదే సబ్జెక్ట్ మీద వీఆర్ డూయింగ్ ఏ షో అనమాట. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వంటలు చేయడం మీద. పైగా ఇది ఏంటంటే ట్రెడిషనల్ కుకింగ్. వెరీ నైస్. ఎందుకంటే పాత వంటలు మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేయడం అనమాట. ఇప్పుడు అంటే రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అన్ని రకాల చాలా ఛానల్స్లో వస్తున్నాయి. ఇది మాత్రం ఓన్లీ ట్రెడిషనల్ ఓల్డ్ ఐటమ్స్నే మేము ప్రజెంట్ చేస్తాము. సో దాన్ని ఆ షోకి కోసం నేను ఇది మెయింటైన్ చేయాల్సి. ఈ కాన్సెప్ట్ అంతా మీరే ప్రిపేర్ చేశారా? లేదండి, ఇది మల్లెమాల వాళ్ళది. మల్లెమాల తెలుసు కదా మీకు, శ్యాంప్రసాద్ రెడ్డి గారి వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళ బిగ్ హౌస్, వాళ్ళ ప్రొడక్షన్. సో రోజు ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే బాబాయ్ హోటల్ ఇన్ ద సెన్స్ లైక్ అందులో హోస్టింగ్ ఎపిసోడ్ కి చేంజ్ అవుతుందా సార్? మా క్యారెక్టర్స్ గా ఉంటాయి. బాబాయ్, అబ్బాయి. అబ్బాయి ఏమో రాకింగ్ రాకేష్ అని, అతను జబర్దస్త్ హీఈస్ డూయింగ్ ఇట్, నేను బాబాయిని. సో ఈ బాబాయ్ అబ్బాయి మధ్యలో చిన్న చిన్న ఇంటర్లాగ్స్ ఉంటాయి, కామెడీ బిట్స్ ఉంటాయి, ఎంటర్టైన్ చేస్తూ కుకింగ్ చెప్తాం అనమాట. అంటే మనకి ఎవ్రీ ఎపిసోడ్ వి హావ్ ఎన్ ఐడియా, స్మాల్ స్టోరీ చేస్తూ దాంట్లోనే డిఫరెంట్ గా మేము ప్రెజెంట్ చేస్తూ వెళ్తాం అనమాట. వై దే హావ్ చూజన్ ఓన్లీ నారాయణరావు గారు ఫర్ దట్ షో? అంటే యాక్చువల్గా బాబాయ్ లుక్ కావాలి, హోమ్లీ లుక్ కావాలనేది నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం, అంతకంటే ఇంకేం లేదు. సో మన ఇంట్లో బాబాయ్ లాగా, మన పక్కన ఉన్న బాబాయ్ లాగా ఉండాలనేది ఆ కాన్సెప్ట్ కోసం పెట్టుకున్నారనమాట. అంటే బేసికల్గా ఏదైనా టాక్ షోనో లేకపోతే క్విజ్ ఆర్ ఎనీ అదర్ ఇంటలెక్చువల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి మీ వయసు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బట్ వంట అనగానే ఆడవాళ్ళు చేసే పని కదా మనకెందుకు అనుకోకుండా అంత స్పోర్టివ్గా ఎలా తీసుకున్నారు? నల భీమ పాకాలని మగవాళ్లే ముందు అసలు వంట మొదలు పెట్టింది. నలుడు భీముడే కదా వండింది ఫస్ట్. ఓకే. సో కుకింగ్ ఈజ్ ఏ మా కళల్లో 16 కళల్లో అది ముఖ్యమైన కళ. సో అది కూడా కళా పోషణే, అందుకని నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. అది మీరు ఇంట్లో చేస్తుంటారా సార్? డెఫినెట్గా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, కొద్దిగా చేస్తూ ఉండేవాడిని. అండ్ మై వైఫ్ షీఈ్ ఎ వెరీ గుడ్ కుక్. సో నాకు అంత అవసరం ఇవ్వదు, ఛాన్స్ ఇవ్వదు చేయడానికి, బట్ ఎప్పుడన్నా సరదాగా చేస్తూ ఉంటాను. అంటే మగవాళ్ళు వంటల్లో అంటే బాగా చేసిన సందర్భాలు అంటే బ్యాచులర్ లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు వర్కింగ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఇద్దరు షేర్ చేసుకోకపోతే దే కాంట్ గెట్ ఆన్. ఎంతో కొంత నేర్చుకోవాలి, తప్పదు.
ఇప్పుడు ఆడపిల్లలే చేయాలి మగపిల్లలు చేయకూడదు అనేది అది పెట్టుకుంటే కుదరదు. ఏ కర్రీ బాగా చేస్తారు సార్ మీరు? నేను అన్ని ఐటమ్స్ చేస్తాను. కెరియర్ అండ్ యాజ్ వెల్ as పర్సనల్ లైఫ్తో మొదలు పెడదాము. మై ఫాదర్ వాజ్ ఏ బిగ్ డిస్ట్రిబ్యూటర్ నవయుగ ఫిల్మ్స్ అని. ఆల్మోస్ట్ 1947లో స్టార్ట్ చేసి దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్. రామారావు గారి, నాగేశ్వరరావు గారి, ఆల్మోస్ట్ నాగేశ్వరరావు గారి 90% ఆఫ్ ఫిల్మ్స్ మా డిస్ట్రిబ్యూషన్ సంస్థలో వచ్చినాయి. ఓకే. సో నేను కూడా అందులో పార్ట్నర్ని. అట్ ది సేమ్ టైం అన్నపూర్ణ పిక్చర్స్లో కూడా మా నాన్నగారు పార్ట్నర్. ఓకే. అక్కినేని గారు, మీకు తెలుసుగా అన్నపూర్ణ వాళ్ళ సంస్థలో ఎలాంటి మంచి సినిమాలు వచ్చాయో, తోడుకోడళ్ళు, ఇద్దరు మిత్రులు, ఆ సంస్థలో కూడా మా నాన్నగారు షేర్ హోల్డరు. ఆ షేర్స్ మా నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అన్నపూర్ణ. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ ఇన్ ద ఐ బ్రాట్ అప్ విత్ ద పోస్టర్స్ అండ్ ఫిల్మ్స్. సో మా ఇంట్లోనే ఆఫీస్ ఉండేది. సో ఫిల్మ్లోనే పుట్టాను, ఫిల్మ్లోనే పెరుగుతూ వచ్చాను. సో ఐ వాజ్ ఇన్ సినిమా ఫీల్డ్ ఫస్ట్. ఓకే. బట్ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ థియేటర్. మై కెరియర్ స్టార్టెడ్ 50 years బ్యాక్. శకుంతల నాటకంలో మేనక వేషం వేశాను. అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 11 years old, 10-11 years. అప్పుడు ముద్దుగా ఉండేవాడు, అందుకని మేనక వేషం వేసి ఐ వాజ్ డిడ్ డాన్స్ సాంగ్ కూడా పెట్టారు అందులో. నా నాటకాల నుంచి స్టార్ట్ చేసి తర్వాత నేర్చుకోవాలని చెప్పేసి నేను తర్వాత మా నాన్నగారు సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఓకే సార్. హీ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ సారథి స్టూడియోస్. సో అప్పుడు మేము హైదరాబాద్ రావడం జరిగింది. అంతమంది గుంటకల్లో ఉండేవాళ్ళం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీ నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఐ వాజ్ ఇంటూ థియేటర్ మోర్. సో నాట్య విద్యాలయ అని రవీంద్ర భారతిలో ఉంది, స్కూల్ ఆఫ్ యాక్టింగ్. దాంట్లో జాయిన్ అయ్యి 1 year ఐ హ్యాడ్ ట్రైనింగ్ ఇన్ థియేటర్ ఆర్ట్స్. థియేటర్ ఆర్ట్స్ అయిన తర్వాత ఆ టైంలోనే ప్యారలల్గా ఐ లెర్న్ డాన్స్, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని చెప్పి గిడుగు విశాలాక్షి గారిని, గిడుగు సీతాపతి గారు అంటారు వారి కూతురు, గిడుగు విశాలాక్షి గారిని, ఆవిడ విజయనగర్ కాలనీలో ఉండేవారు. ఆవిడ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత నేను ఐ వెంట్ టు చెన్నై వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 2 years ట్రైనింగ్ తీసుకున్నాం. తెలుసు మీకు అప్పుడు అందరికీ, రజనీ నేను మేమంతా క్లాస్మేట్స్, ఫస్ట్ బ్యాచ్. అలా ట్రైన్ అయిన తర్వాత అక్కడ కథక్ కూడా నేర్చుకున్నాను. అక్కడ కథక్ నేర్పించారు మాకు డాన్స్ క్లాస్లో 2 years ట్రైనింగ్ పార్ట్లో. 2 ఏళ్ళు ట్రైనింగ్ మాకు. ఇప్పట్లాగా ఏదో 6 నెలలు 3 నెలలు ఏదో నేర్చుకున్నాం అని చెప్పడం కాదు, ఫుల్ టైం కోర్సు 2 సంవత్సరాలు ట్రైనింగ్. అలా ట్రైన్ అయిన తర్వాత అక్కడికి ఎగ్జామినర్గా వచ్చిన బాలచంద్ర గారు నన్ను రజనీకాంత్ చూడటం, మా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం, అంతులేని కథలో మా ఇద్దరికి ఫస్ట్ పిక్చర్ అది. సో ఆ సినిమాలో చేయడం, అలాగా కెరియర్ స్టార్ట్ అయిందమ్మా. తర్వాత 45 ఏళ్ల తర్వాత ఐ డిడ్ అనదర్ ప్లే రీసెంట్లీ. కన్యాశుల్కం నాటకం వేశాం. నేను ఝాన్సీ గారు మధురవాణి, నేను కర్ణాటక శాస్త్రి వేస్తూ కన్యాశుల్కం నాటకం మొన్న ఈ మధ్య రవీంద్ర భారతిలో వేసాం. విపరీతమైన అప్లాజ్ వచ్చింది. సో రాళ్ళపల్లి గారు, నేను, మేము ఉత్తేజ్, మేమందరం కలిసి, ఝాన్సీ గారు ఏమో మధురవాణి క్యారెక్టర్. సో ఇలాగా I came from the theater to cinema to TV, now to YouTube. You are updating yourself with digital platform also. That's nice. Really, ఇప్పుడు యంగ్స్టర్స్తో వర్క్ చేస్తుంటే ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. రీసెంట్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అన్నపూర్ణ స్టూడెంట్స్ చేశారు. శృంగారం టైటిల్, శృంగారం అని చెప్పేసి తీశారు. అద్భుతమైన క్లాసికల్ వీడియో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు సాంగ్, మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు. యూట్యూబ్లో ఉంది, మీరు అందరూ వాచ్ చేయాలి. రియల్లీ క్లాసిక్. అది విశ్వనాథ్ గారికి చూపిస్తే ఎంతో అప్రిషియేట్ చేశారు. హీ అప్రిషియేటెడ్ అండ్ హీ రిలీజ్ ద పోస్టర్ ఆల్సో. మీరు అన్నట్టు నాటకాలు చేశారు, సినిమాలు చేశారు, నవ్ యు ఆర్ ఇంటూ డిజిటల్ ప్లాట్ఫామ్ కదా. వేరియేషన్ ఏంటి? డిఫరెంట్గా నాటకాలు మోర్ ప్రొజెక్షన్, బికాస్ ఆడియన్స్ ఆర్ ఇన్ డిస్టెన్స్, దూరంలో ఉంటారు కనుక మోర్ ప్రొజెక్షన్, మోర్ లౌడర్ యాక్టింగ్ ఈజ్ నీడెడ్. లైవ్లీ అట్ ది సేమ్ టైం మోర్ లౌడర్. ఎందుకంటే అంత దూరానికి కనపడాలి, వినపడాలి, ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే అంత దూరానికి కనపడాలి కదా. అది ఏమైంది, సినిమాకి వచ్చేసరికి మ్యాగ్నిఫై అయిపోయింది. ఇట్ షుడ్ నాట్ బి మోర్, ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్, న్యాచురల్. అందుకని అలాంటి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాల్సి వచ్చింది. అది థియేటర్ నేర్చుకున్నాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత సినిమా నేర్చుకున్నాను. అందులోనూ నేను చేసిన కొన్ని సినిమాలు అయితే అద్భుతమైన సినిమాలు చేశాను, మీకు తెలిసే ఉంటుంది. మృణాల్ సేన్ గారి ఒక ఊరి కథ. ఇట్ వెంట్ టు ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అండ్ ఇట్ వన్ బెస్ట్ జ్యూరీ అవార్డ్ ఇన్ కార్లోవెరీ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ చెకోస్లోవేకియా. అండ్ వీ వెంట్ టు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్.
నేను వెళ్ళని ఫెస్టివల్ లేదు. ఆల్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఫెస్టివల్స్లోనూ ఆ ఒక్క ఊరి కొత్త ఒక్క సినిమాతో వెళ్ళాను. విజిటెడ్ ఆల్ కంట్రీస్. ఇప్పుడు అలాంటి సినిమాలు చేసినప్పుడు ఏమవుతుంది, చెప్పి సబ్డ్యూడ్ యాక్టింగ్, ఏమాత్రం ఎక్కువ చేయడానికి లేదు. సో ఆ డిఫరెన్స్ బ్యాలెన్స్గా చేయాలి. ప్యాటర్న్ ఆఫ్ ద సినిమాని బట్టి మన యాక్టింగ్ లెవెల్స్ కూడా ఉంటాయి. అప్పుడు అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు, రియలిస్టిక్ ఫిల్మ్స్ చేసినప్పుడు చాలా సబ్డ్యూడ్గా చేయాల్సి వస్తుంది. అదే కొంచెం కమర్షియల్ సినిమాలు అలాంటివి వచ్చినప్పుడు లిటిల్ లౌడర్, కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇలాగా డిఫరెంట్ ఒక్కొక్క మీడియాకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. ఇందులో ఎప్పుడైతే మ్యాగ్నిఫై అయిపోయిందో స్క్రీన్ మీద, సినిమా స్కోపు 70 mm అంత మ్యాగ్నిఫై అవుతుంది కనుక సబ్డ్యూడ్ యాక్టింగే ఉండాల్సి వస్తుంది. అది ఒక పాయింట్. ఆ తర్వాత టీవీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ స్పీడ్ పనికిరాదు. ఎందుకంటే మనకి సినిమా అనేదానికి ఆడిటోరియం కంప్లీట్లీ డార్క్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పాయింట్ స్క్రీన్ మీదే ఉంటుంది కనుక ఎంత తక్కువ చేసినా అర్థం అవుతుంది. టీవీకి అలా కాదు, మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది, మధ్య మధ్యలో మనం పనులు చేసుకుంటుంటాం, మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. సో ఇది అంత సబ్డ్యూడ్గాను అంత ఇది చేస్తే కుదరదు. అందుకని రిపిటేషన్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కనుక కొంచెం లాగాల్సి వస్తుంది. ఇది ఒక ప్యాటర్న్లో జరుగుతూ ఉంటుంది టీవీలు చేయాలంటే. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది లేటెస్ట్, ఎంత షార్ట్గా ఉంటే అంత స్వీట్గా ఉంటుంది. సో ఓకే, చిన్న చాలా ఎక్కువసేపు మనం కష్టపడి ఎంతో చేసి అవసరం లేదు. అనుకున్న స్క్రిప్ట్ వాళ్ళకి చక్కగా అనుకున్నట్లయితే చాలా సటిల్గా జాగ్రత్తగా చేసుకుంటే రీచింగ్ పీపుల్. సో అలాగా ఏ మీడియాకి ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి, ఏ మీడియాకి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. బట్ బేసిక్గా నటన ఒకటే, ఎందుకంటే భావం ఒకటే, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఒకటే, ప్రొజెక్షన్ లెవెల్స్ తేడా వస్తాయి, అలాగే యాక్టింగ్ లెవెల్స్లో కూడా తేడాలు ఉంటాయి. బట్ భావం ఫీల్ అనేది మాత్రం దేనికైనా ఒకటే. ఇన్నర్ ఫీల్ అనేది రావటం కానీ, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేయడం కానీ, ఇవన్నీ మాత్రం కామన్ ఫర్ ఎవ్రీథింగ్. సార్ మీ టైంలో ఎక్కువగా థియేటర్స్ నుంచి చాలా మంది ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు, డైలాగ్ డిక్షన్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ దాని మీద బాగా పట్టు సంపాదించి స్క్రీన్ మీదకి వచ్చేవాళ్ళు. అవును. బట్ ఇప్పుడు చాలా మామూలు ఫ్యామిలీస్ నుంచి కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ అట్లా వచ్చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టిస్టులు తమిళ సినిమాల్లో కానీ హిందీ సినిమాల్లో కానీ రాణించిన వాళ్ళు బోలెంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, కాంత ఈయన మన నాగయ్య గారు, అలాగే హిందీలో వహీదా రెహమాన్ గారు, శ్రీదేవి గారు, జయప్రద గారు, వీళ్ళంతా ఈ భాషలన్నీ ఎలా పట్టారు? వాళ్ళ ఓన్ వాయిస్లే కదా. దట్స్ ఆల్ ట్రైనింగ్. కాకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వచ్చారు వాళ్ళు. జయప్రద గారికి అంతమంది అసలు తమిళే రాదు, పక్కా రాజమండ్రి అమ్మాయి వచ్చి ఎంత నేర్చుకుంది అమ్మాయి, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ. అక్కడికి వెళ్ళి కూడా చక్కగా సొంత వాయిస్లో చెప్పుకుంటున్నారంటే ఎంత కృషి ఉండాలి వాళ్ళు. మీరు ఇప్పుడు కృషి చేస్తే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చాలామంది బద్దకి డబ్బింగ్ చెప్పించేసుకోండి అంటున్నారు. ఎప్పుడు లేదు. అంతకుముందు మన వాళ్ళు తమిళ సినిమాల్లో తీసుకుంటే అసలు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన సొంత వాయిస్ ఎప్పుడు కూడా తమిళంలో. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున గారు, జానక్ గారు అందరూ. సో అన్ని భాషల్లోనూ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒక్క భాష నేర్చుకోవాలంటేనే కష్టంగా ఉంది. మనకి ఎందుకులే డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అని బద్దకిస్తున్నారు, ప్రాంప్టింగ్ అలవాటు పడుతున్నారు. ఇవన్నీ అవసరం లేదమ్మా. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా యూ విల్ లెర్న్ ఇట్. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎలా ఉన్నారు సార్? బికాజ్ సిన్స్ యు ఆర్ వర్కింగ్ విత్ ద యంగర్ జనరేషన్ కదా. దెర్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఆర్ కమింగ్ అప్. ఎందుకంటే వాళ్ళు సటిల్గాను చేస్తున్నారు, చాలా చక్కగాను చేస్తున్నారు. అదర్ లాంగ్వేజ్ వచ్చినా కూడా నేర్చుకుని మరీ తెలుగు చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ సొంత వాయిస్లో తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్తున్నారు. దట్ ఈస్ నీడెడ్. ఆ కృషి ఉన్నట్లయితే డెఫినెట్గా దే విల్ రీచ్ టార్గెట్స్. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన మూవీస్ ఏంటి? చాలా ఆల్మోస్ట్ లేటెస్ట్ అన్ని చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి చేసింది ఫిదాలో, ఎంత బాగా చేసింది అమ్మాయి. అమ్మాయి మా హీరోయిన్ కూతురు, మేనక కూతురు కదా, కీర్తి సురేష్. వాళ్ళ అమ్మగారు నా పక్కన హీరోయిన్ గా చేసింది. సుబ్బారావు కోపం వచ్చిందని తెలుగులో ఒకే సినిమా సోలో హీరోయిన్ గా చేసింది, నా పక్కనే చేసింది. చేసి మొన్న వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మాయిని తనే ఇంట్రడ్యూస్ చేసి ప్రివ్యూకి పిలిచి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఉందనుకోండి, ఎంత చక్కగా చేస్తుంది. అలాగే దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ ఆర్ కమింగ్ అప్ అండ్ డూయింగ్. కార్తీ ఉన్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు, తెలుగు డైలాగులు కూడా చక్కగా చెప్తున్నాడు అతను. సో దెర్ ఇస్ నో బ్యారియర్. భాష అనేది ఏం అడ్డు కాదు.
తెలుగు భాష రాలేదని అదర్ భాషలు కూడా నేర్చుకోగలిగిన వాళ్ళు ఒక తెలుగు ఎందుకు మోస్ట్ ఆఫ్ ది మలయాళీ హీరోయిన్స్ అందరూ కూడా తెలుగు నిత్య మేనన్ గాని అనుపమ పరమేశ్వరన్ వీళ్ళందరూ చక్కగా చేస్తున్నారు కదమ్మా. ఒకప్పుడు మన వాళ్ళే అక్కడికి వెళ్ళేవాడు, ఇప్పుడు మనం వాళ్ళని తీసుకొస్తున్నాం, తప్పులేదు. వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు కదా. ఒకప్పుడు ఆల్మోస్ట్ మన తెలుగు హీరోయిన్సే గోల్డెన్ లాంగ్వేజ్లో హీరోయిన్స్గా ఉండేవారు. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం అన్నిట్లో. శారద గారు 3 సార్లు ఓరోస్ అవార్డు తీసుకుంది ఆయన మలయాళంలో. అట్లా ఒక తెలుగు అమ్మాయిగా ఆవిడ సొంత వాయిస్తోనే తీసుకుంది. పైగా డబ్బుడ్ వాయిస్కి అవార్డ్స్ ఇవ్వరు, డబ్బింగ్ వాయిస్తో చేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వరు. అందుకని నేర్చుకునేవాడు. సావిత్రి గారు ఎంతగా గొప్పగా నటించారు. చూశాను, మరి 2 సార్లు చూశాను. ఇట్స్ మై చాలా చక్కగా చేసింది అమ్మాయి, బాగా చేస్తాడు. దుల్కర్ కూడా చాలా బాగా చేస్తాడు అబ్బాయి. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ మేడ్. బయోపిక్స్లో అంత బాగా తీసిన సినిమా నేను చూడలేదు ఇంతవరకు. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్. సో అలాగే దేర్ ఈజ్ టాలెంట్ లేదు అనేది కాదు, ప్రాపర్ యూటిలైజేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది అంటున్నాను నేను. అది మహానటి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకున్నారు ఏదో ఒక సీన్లో అని చెప్పారు. మీరు పెట్టుకున్న సీన్ ఏది? నాకు టోటల్ ఫిల్మ్, అసలు ఫిల్మ్ మేకింగే నాకు నచ్చేసింది అమ్మా. ఒక్క సీన్ అని కాదు, త్రూఅవుట్ ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ లైక్ ఎనీథింగ్. టేకింగ్ ఆర్ సాంగ్స్ ఆర్ everything. The director has thought of the film. బేసికల్గా స్క్రీన్ ప్లే అద్భుతం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని, ఆ సమంత వాళ్ళ క్యారెక్టర్ని ఊహించడం, ఒక జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం, ఇట్స్ అ వండర్ఫుల్. సమంత ఎంత చక్కగా చేసింది, అందరూ, ఎవ్రీబడి. ఇట్స్ అ వండర్ఫుల్. అవును, ఈవెన్ ఇప్పుడు గొప్పతనం ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు సావిత్రి అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా సినిమాని చాలాసార్లు చూశారు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు తీయడం, వాళ్ళు తను అనుకుంటాం ముందు. అసలు కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని కల్పితాలు ఉన్నాయి, కొన్ని ఇమాజినేషన్స్ ఉన్నాయి దాంట్లో కూడా. ఎందుకంటే డ్రామటైజ్ చేయాలి కదా, ఎప్పుడైతే డ్రామటైజ్ చేయాలో కొన్ని కల్పించాల్సి వస్తుంది, తప్పదు. అది బయోపిక్లో ఊరికే తీస్తే డాక్యుమెంటరీ అయిపోతుంది కదా. హూ విల్ సీ ద డాక్యుమెంటరీ? దే వాంట్ ఎ మూవీ, ద మూవింగ్ స్టోరీ. ఆ మూవింగ్ స్టోరీని ప్రజెంట్ చేయాలి ఆయనకి. ఆ స్క్రీన్ ప్లే అద్భుతంగా చేశాడు ఆయన. దట్ ఈస్ ద. సార్, మీ టైంలో సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి ఎక్కువ వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, లేకపోతే నాగశ్వన్ హీస్ ఫ్రమ్ డాక్టర్స్ ఫ్యామిలీ అండ్ విజయ్ దేవరకొండ హీస్ ఆల్సో ఫ్రమ్ నార్మల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఈ చేంజ్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే ఎప్పుడు ఉన్నారమ్మా, అలా లేకుండా ఎలా లేరు కదా. ఇప్పుడు కాంచన్ గారు ఉన్నారు అనుకోండి, ఎయిర్ హోస్టెస్, ఆవిడ చదువుకుని వస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్, ఇట్స్ ఎ వెల్కమింగ్ థింగ్. ఎందుకంటే బేసిక్గా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి చూసిన సినిమాల్ని వాళ్ళు ఊహించుతున్న వాళ్ళ ఇమాజినేషన్ ఇంకా ఎక్కువ గ్రో చేసుకుని వస్తున్నారు కనుక బెటర్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇట్స్ ఏ ఆల్వేస్ వెల్కమింగ్ థింగ్. అంటే ఆ రోజుల్లోనూ చాలా కష్టపడేవాళ్ళు. మరి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ చదివి ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. చాలామంది ఉన్నారు అలాగా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా మంచి ఫీల్డ్స్ నుంచి, వేరే ఫీల్డ్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఆర్ ఫ్రమ్ థియేటర్స్. ఆ బేస్ ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు. అట్లా లేదు. బాలయ్య గారు ఉన్నారు అనుకోండి, హీస్ అన్ ఇంజనీర్. అట్లా డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వచ్చారు సినిమా ఫీల్డ్కి. అలాగా అదేం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో పేరెంట్స్ కూడా దీన్ని ఒక సైడ్ టాలెంట్ గా తర్వాత మెయిన్ ప్రొఫెషనల్. కిరణ్ నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుండేవారు కానీ పిల్లలు ఇవ్వడానికి చాలా ఆలోచించారని. ఆయనకి పెళ్ళి అవ్వడమే చాలా కష్టమైంది అప్పట్లో. సో అలాగా కొంచెం డిస్టెంట్గా చూసేవాళ్ళు. అయ్యో వీళ్ళు ఏదో అయిపోతున్నారు కావచ్చు, వీళ్ళు కష్టాలు పడతారు కావచ్చు అనే ఫీలింగ్లో ఉండేవారు. అవి ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి. బట్ అందరూ అలా అవ్వరు. బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. పెద్ద భానుమతి గారు ఉన్నారు, మల్టిపుల్ టాలెంట్. షీఈ్ ఎ సింగర్, స్టూడియో ఓనర్, షీఈ్ ఏ వాట్ నాట్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఏ లేడీ చేయని సాహసం ఆవిడ చేసింది ఆ రోజుల్లో. స్టబన్ లేడీ. అందుకని సో దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీవేర్. అంతేగాని ఇది రూలు, ఇది చేయకూడదు అనేది లేదు. వేర్ దెర్ ఇస్ టాలెంట్, ఇండస్ట్రీ ఆల్వేస్ వెల్కమ్స్ దోస్ పీపుల్. ఇప్పుడు ఎవరు సార్ బాగా నచ్చుతారు మీకు హీరోలు ఇప్పుడు బాగా చేస్తున్న వాళ్ళలో? అందరూ బాగా చేస్తున్నారు, డిస్క్రిమినేట్ చేయడం కష్టం. ఈచ్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ దేర్ ఓన్ ట్రాక్. ఇప్పుడు ఇమిటేషన్గా ఎవరు చేయట్లేదు. దే ఆర్ పికింగ్ అప్ అండ్ దే ఆర్ డూయింగ్. ఎంతో కొంత బేస్గా నేర్చుకునే వస్తున్నారు, రాగా రావట్లేదు. ఇప్పుడు కృష్ణ గారు, రామ్మోహన్ గారు వాళ్ళు వచ్చినప్పుడు పాపం రాగా వచ్చారు. థియేటర్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. దే సఫర్డ్, చాలా నేర్చుకుని చాలా ట్రయల్స్ పడి కొన్నాళ్ళ పాటు తిరిగి మెడ్రాస్లో అప్పుడు మంచి డైరెక్టర్ల దగ్గర పడి వాళ్ళ కెరీర్ డెవలప్ అయింది. ఇప్పుడు అలా కాదు, ఎంతో కొంత ముందే నేర్చుకుని వస్తున్నారు. సో బేసికల్గా విజన్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, కమ్యూనికేషన్
స్కిల్స్ పెరిగాయి. సో న్యాచురల్గా దే ఆర్ కమింగ్ విత్ ద మోర్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఇస్ ఎవ్రీథింగ్. ఆర్టిస్టులు చాలా మంది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ట్రాక్ నుంచి డీవియేట్ అయిపోయి బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడమో, లేకపోతే రియల్ ఎస్టేట్ మీద కాన్సన్ట్రేట్ చేయడమో, లేకపోతే ఇంకా ఏదైనా వేరే ట్రాక్స్కి వెళ్ళిపోతూ ఉంటారు సార్. బట్ వై యు ఆర్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్ విత్ దిస్? బట్ మై ఫాదర్ వాజ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో సినిమా వాజ్ ఆల్వేస్, ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ సినిమాలోనే ఉన్నారు. ఇప్పుడు మా బావగారు పెద్ద ప్రొడ్యూసర్, హీ మేడ్ అబౌట్ కృష్ణ గారితో 10 సినిమాలు తీశారు ఆయన, సాంబశివరావు గారు అని. వాట్ ఈస్ మై యాక్చువల్ క్వశ్చన్ ఇస్, బోర్ కొట్టలేదా కంటిన్యూస్ గా ఒకటే ఫీల్డ్ లో ఉన్నారు కదా? దిస్ ఇస్ ద ఫీల్డ్ వేర్ బోర్ అనే మాటే ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఎ క్రియేటివ్ ఆర్ట్. ఎప్పుడైనా కానీ ఎనీ క్రియేటివ్ ఆర్ట్, సంగీతం కానీ, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, దెర్ ఇస్ నో బోర్ అనే మాటే లేదుగా. ఇన్వెంట్ చేస్తూనే ఉండాలి, కొత్త కొత్త పాత్రలు చేస్తూనే ఉంటాం, తరానికి తగ్గ పాత్రలు, ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు. ఆటోమేటిక్గా బోర్ అనే మాట. యా, ఆఫ్ కోర్స్. అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారు లాస్ట్ మూమెంట్ వరకు యూజ్ టు టెల్ ఇట్స్ ఏ ఓషన్. ఏదో మనం చేసాము, సాధించాము అనుకుంటే దేర్ ఎండ్స్ హిస్ కెరియర్. అండ్ వండర్ఫుల్ ఎనర్జీ అంటే వీ హ్యావ్ స్టిల్ టు డూ. చేయాల్సింది ఏదో ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఈవెన్ రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన యాక్టింగ్ వదిలిపెట్టలేదే, అప్పుడు కూడా అద్భుతమైన సినిమాలు చేశారు తర్వాత. సో అందుకని నటుడికి అసలు దెర్ ఇస్ నో విశ్రాంతి ఉండదు, దెర్ ఇస్ నో ఎండ్. రిటైర్మెంట్ అసలు లేదు. టిల్ ద లాస్ట్ బ్రీత్ వరకు కూడా దే కెన్ యాక్ట్. వాళ్ళు అలా కోరుకుంటారు కదా, నేను అదే కోరుకున్నాను. లాస్ట్ బ్రీత్ కూడా వర్క్ చేస్తూ వెళ్ళిపోవాలి. అదే ఒక మంచి స్కూల్ పెట్టాలనేది ఇంకా కూడా అది స్ప్రెడ్ చేయాలనేది ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. మొత్తం తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కొన్ని సెంటర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైన్ అవ్వడం కనుక మనం స్కూల్స్ అక్కడక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ పెంచుకుంటూ వెళ్తే మోర్ టాలెంట్ బయటకు వస్తుందని నా ఫీలింగ్. బట్ మై బేసికల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ షుడ్ బి లర్న్డ్. మనం నేర్చుకుంటేనే రావాలి, నేర్చుకోకుండా వస్తే అది మీరు అన్నారే మధ్యలో వదిలేస్తారు, బోర్ కొట్టుంటారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే హాఫ్ నాలెడ్జ్. వెన్ యూఆర్ ఫుల్లీ నాలెడ్జ్, ఎప్పుడైనా సరే సరస్వతి మీ దగ్గర ఉంటే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. సొసైటీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు కూడా సినిమాని కానీ, సినిమా వాళ్ళని కానీ చులకనగా చూసే స్వభావం ఇంకా ఉంది. ఆ కళల పట్ల మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, మంచి మంచి అవార్డులు తెచ్చుకున్నా కూడా, సొసైటీలో మంచి పేరున్నా కూడా, ఎక్కడో సినిమా వాళ్ళు అనే ఒక ఫీలింగ్ సొసైటీలో ఇంకా కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి సార్? పురాతన కాలం నుంచి కళల గౌరవం ఉంది, గౌరవించారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎంతమంది కళాకారుల్ని, కవుల్ని పోషించాడు ఆయన. అప్పుడు ఆయన తక్కువగా చూడలేదే. ఆ తర్వాత వచ్చిన ఎన్ని తరాల ఆర్టిస్టులు మనం చూసాం. ఫస్ట్ జనరేషన్లో వాళ్ళు చిత్తూరు నాగయ్య గారిని చూసాం, సెకండ్ జనరేషన్లో రామారావు గారిని, నాగేశ్వరరావుని చూసాం, థర్డ్ జనరేషన్ సోమబాబు కృష్ణ గారిని చూసాం. తర్వాత ఎప్పటికప్పుడు తరం మారిన కొద్దీ కొత్త తరం వస్తూనే ఉంటుంది. పాత నీరు పక్కకి వెళ్ళినా కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కానీ తక్కువగా చూడడం అనేది ఆ రోజుల్లో ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్డ్ అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. మీరు ఇందాక అన్నారు నాగేశ్వరరావు గారికి పిల్లని ఇచ్చేవాళ్ళు కాదని చెప్పేసి, ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేశారు. ఆ రోజుల్లో ఉండేదమ్మా. అంటే అప్పుడు పేరెంట్స్ ఏంటంటే చిన్న భయం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ప్రతి వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, ప్రతి వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి, ఇంక వేరే కోర్సులు లేవా? అది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఎట్లా పెంచుకున్నారంటే డాక్టర్లు బాగా సంపాదిస్తారు, ఇంజనీర్లు బాగా సంపాదిస్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు అందరూ పేరెంట్స్ మా అబ్బాయి డాక్టరే చదవాలి, ఇంజనీర్ చదవాలి అంటలా. ఆ అవుట్లుక్ పోయింది. నీకేం ఇంట్రెస్ట్ ఉందో చెప్పు, అది చదువుకో అంటున్నాను. మనకు ఎదవ అలవాటు అంటే మనకు ఎక్కువ మందికి ఉంది. ఒకళ్ళు ఏదైనా సక్సెస్ అయితే అందరు దాని మీదకి వెళ్తారు. ఇప్పుడు చెరువులు చేపనే ఎవడో దొబ్బాడు, ఒక చెరువులు తొబ్బాడు, చేపలు వేసాడు. అందరు చెరువులు చేపలే. పంట పొలాలు కూడా తీసేసి చెరువులు చేపలు వేస్తారు. మొత్తం అందరూ రాష్ట్రంకి వెళ్ళిపోయారు. సో ఆ గొర్రెవాడు తను అందరూ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోవడం, అది లాస్ట్లోకి వెళ్ళిపోయారు. సో ఎవరి కావాల్సిన టాలెంట్, ఎవరికున్న సోర్సెస్ వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రగతి ఉంటుంది. అంతేగాని ఇమిటేషన్ ఉండకూడదు. సినిమా మీద ఉన్న ప్రేమతో, పిచ్చితో వేరే ఇంకో ఏదో పని చేయకోకుండా ఇంకా దాని మీదే ఉంటూ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? సో అలాంటి డిప్రెషన్స్ వచ్చినప్పుడు నిలబడగలిగి ఫెయిల్యూర్ని కూడా సక్సెస్గా తీసుకుని, ఫెయిల్యూర్ని కూడా ఒక లెసన్గా తీసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారు. వాట్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ సిచ్యుయేషన్ ఇన్ సినిమా జర్నీ సార్? ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రుచులు ఉంటాయి. కాస్త తీపి ఉంటుంది, కాస్త చేదు ఉంటుంది,
కాస్త అన్ని అనుభవాలు ఉంటాయి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ జడ్జ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ ఆర్ out నాట్. of interest, I just wanted to know the moment or the situation where you have been hurt. నాకు హర్ట్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదమ్మా. ఐ వాజ్ ఫ్లోయింగ్. Okay. ఆ ఫ్లోయింగ్ అనే ఫీల్ ఉన్నవాడు దే వోంట్ ఫీల్ హర్ట్. సినిమా వద్దు అని అనుకుని ఉంటే ఏమో నాటకాలతో అయిపోయి ఉండేవాడినేమో, అనుకోలేదే. సినిమాల్లోకి వచ్చాను. సినిమాలు చేస్తున్నప్పుడు మనం సినిమా ఆర్టిస్ట్ని కదా, నేను టీవీ ఎందుకు చేయాలని ఆలోచించలే. టీవీకి వచ్చాను. అంటే 50 ఏళ్ళు నాటకాలు చేసిన వాడిని, 40 ఏళ్ళు సినిమా చేసిన వాడిని. సో ఆగిపోతే అయిపోయింది. లేటెస్ట్ నాగశౌర్య షార్ట్ ఫిల్మ్ తీసాడు. అంత పాపులర్గా ఉన్న హీరో ఇవాళ హీ టుక్ ఏ స్టెప్. బౌండరీలో పర్మిట్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ అవ్వకుండా అప్డేట్ అవుతూ ఉంటే ఎప్పుడు హాయిగానే ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు నర్తనశాలలో ఆ క్యారెక్టర్ చేశారంటే బికాస్ హీ లెర్న్డ్ ఇట్. లేకపోతే ఆ క్యారెక్టర్ చేయలేరు. బుర్రనాల క్యారెక్టర్ అంత చక్కగా డాన్స్ చేయలేరు. సో ఆ గ్రేస్ అనేది మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారిని చూసుకోండి, చిరంజీవి గారిని చూసుకోండి, జూనియర్ ఎన్టీఆర్ని చూడండి, ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళు చేస్తారు, చేయరని అంట్లా. అల్లు అర్జున్ చూడండి, ఏమవుతుందంటే వీళ్ళు అసలు నేర్చుకుని చేసిన వాళ్ళలో సపరేట్గా గ్రేస్ తెలుస్తుంది. అది అందుకని క్లాసికల్లే చేయాలని రూల్ ఏం లేదు. క్లాసికల్ అవకాశం వస్తే చేస్తాం, అవకాశం రాకపోయినా బేసిక్గా ఒక రిథం, ఒక ఇది బాడీలో డైలాగ్లో అన్నిట్లో ఇన్బిల్ట్ ట్రైనింగ్ అమ్మా. ఇట్స్ నథింగ్ బట్ ట్రైనింగ్. డాన్స్ ఇస్ ఏ ట్రైనింగ్. దాంట్లో హైట్స్కి వెళ్ళటం అనేది ఇన్వాల్వ్మెంట్. మీ స్వర్ణకమలం సినిమా చూస్తుంటారు, విశ్వనాథ్ గారు ఎంత గొప్పగా తీశారు. లాస్ట్ భానుప్రియ గారు ఆ క్లైమాక్స్లో సాంగ్ చేసింది అసలు నా ఫేవరెట్ సాంగ్ అనమాట. కానీ ఎన్ని 100 సార్లు చూసానో తెలియదు నేను ఆ సాంగ్. బహుశా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కి మేబీ క్లాసికల్ స్టెప్లు అంటే కూడా తెలీదు. బట్ అందులో ఉన్న ఆనందం ఉంది చూసారా. ఏ క్యారెక్టర్లో చేసిన ఫీల్తో కనుక మనం చేసినట్టయితే అది సక్సెస్ అవుతుంది. మీరు ఇందాక అన్నారు నాతో, మీ సినిమాలో నాకు గ్యాంగ్ లీడర్ గుర్తుందండి. అందులో గ్యాంగ్ లీడర్లో నా క్యారెక్టర్ పర్టికులర్గా అంత పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ డెత్ సీన్. దాంట్లో నా ఫీల్, ఇన్నోసెన్సీ అట్ ది సేమ్ టైం ద ఫీల్. చిరంజీవి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పకపోవడం, అతని చేతిలో చనిపోవడం, భరించడం, అది జనానికి చెమట్లేమో కానీ జనాలకు చెమట్లు పట్టాయి. అందుకని ఎందుకంటే ఆ ఫీల్ అనేది వస్తేనే ఎప్పుడైనా ఆ సీన్ నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే పండంటి కాపురం అని ఒక సినిమా వచ్చింది. అందులో ఎస్వి రంగారావు గారు ఒక సీన్ చేస్తారు. ఆ పిల్లాడు చనిపోతే తీసుకెళ్ళి గొయ్యిలో పడుకోబెడుతున్నప్పుడు అన్న మట్టేస్తాడు. అన్నం పెట్టేవంటరా, నీకు మట్టేస్తున్నానని పెడతాడు. ఆ సీన్ ఆయన చేసింది, పేతా సీన్ చేసింది చాలా సినిమాలో చేశారు. పర్టికులర్గా ఆ సీన్ ఇప్పటికీ ఆంధ్రాలో ఎవ్వరూ మర్చిపోరు. దట్ ఫీల్, ఆ ఫీల్ అనేది వచ్చినప్పుడు అంత కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఎముడుకు మూడు సినిమాలో చిరంజీవి గారు రావుగోపాలరావు గారు బెత్తంతో కొట్టిన తర్వాత మదర్ రాస్తుంటే ఎందుకమ్మా కొడతాడు నన్ను బాబాయ్ అని అడుగుతున్నప్పుడు చిన్న చైల్డ్ లాగా బిహేవ్ చేస్తాడు, ఏడుస్తాడు. ఆ వెళ్ళకి వెళ్తే ఒక చిన్న చైల్డ్ పెయింటింగ్కి వెళ్తారు. రవిరాజ గారు పెయింటింగ్ జూమ్ చేశారు. చిన్న బేబీ చిన్న డ్రాప్స్ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఫీల్తో చేసిన సీన్ అద్భుతమైన, అది బాగా ఫేమస్ పెయింటింగ్. అందుకని అంత గుర్తుండిపోతుంది అనమాట. దట్స్ వాట్ ఈస్ నీడెడ్, దట్ ఫీల్. ఏ పాత్ర చేసినా, రంగారావు గారు కానీ వీళ్ళందరూ ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర ఫీల్ అయ్యేవారు. అటు పేతాస్ చేసినా, అటు పౌరాణికం చేసినా, ఏది చేసినా కూడా అది ఫీల్ అయ్యేవారు. నేను చేసిన దాంట్లో నాకు బాగా పేరు వచ్చిన మరొక క్యారెక్టర్ చిలకమ్మ చెప్పింది. దానికి దగ్గర ఒక 7-8 బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. చిలకమ్మ చెప్పింది చెవిటి కాశీపతి అని, చెవిటివాడు, ఇంట్లో సర్వెంట్, పిండి రూపుతుంటాడు. మీరు చూసుకుంటారు సినిమా. ఈరంగ శర్మ గారని ఆయన డైరెక్ట్ చేశారు. అందులో చాలా అమాయకుడు అనమాట. తను ప్రేమించిన అమ్మాయిని ఇంటి ఓనరు షెడ్యూల్ చేస్తే ఆ అమ్మాయికి బిడ్డ పడుతుంది. ఆ బిడ్డని మళ్ళీ పనివాడే తీసుకెళ్ళి పెంచుతాడు. ఆవిడని కూడా తీసుకెళ్ళి పెంచుతాడు. అతను యాక్సెప్ట్ చేయడు. ఈ పెంచుతున్న టైంలో అతను వెళ్ళి బెదిరించాలి. వచ్చి మా అమ్మాయిని తీసినప్పుడు గోడ దూకి కత్తండి బాబు, మల్లమ్మకి నాకు సంబంధం ఉన్నారంటే కసక్కని దిగిపోతుంది. మల్లమ్మ చాలా మంచిది బాబు, వచ్చే మల్లమ్మని తీసుకెళ్ళండి అని బెదిరిస్తాడు. అలాగా అది ఒకటే లేదు. సాంగ్ ఏదైనా పాడండి, మంచి పాట. సంపంగి పువ్వున నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా,
నువ్వేనా నువ్వేనా. ఇదే తమిళ్లో. తేరోటం ఆనంద செம்பக பூவாட்டம் காவிரி பொங்கிடும் நீரோட்டம் கண்டதும் நெஞ்சினில் போராட்டம் పోరాటం పోరా. బాలుగారే పాడారు తెలుగులో తమిళ్లో కూడా. గుప్పెడి మనసు అనే సినిమా, బాలచంద్ర గారి సినిమా, అద్భుతమైన సాంగ్. గుప్పెడి మనసు సీరియల్ కూడా ఉంది కదా సార్? సీరియల్ ఉంది, ముందు సినిమా వచ్చింది. సినిమా వచ్చింది. సరిత గారు, సుజాత, శరత్ బాబు, నేను, సరిత. అద్భుతమైన క్యారెక్టర్ దాంట్లోది ఈ పాట. చాలా పాపులర్ సాంగ్. కమింగ్ టు యువర్ అసోసియేషన్ విత్ చిరు గారు, మెగాస్టార్. ఎవ్రీబడి నోస్ అందరికీ తెలుసు. మేమిద్దరం మంచి స్నేహితులే కాకుండా మేము నలుగురు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. నేను, చిరంజీవి గారు, ప్రసాద్ బాబు, తర్వాత సుధాకరు, హరిప్రసాద్. సో గ్యాంగ్ లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూసినా మేమే ఉండేవాళ్ళం. యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, ఆల్మోస్ట్ డేలో 12 hours కలిసి ఉండేవాళ్ళం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఈజ్ అ నైస్ జెంటిల్మెన్ అండ్ ఎ గుడ్ ఫ్రెండ్. అప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం లేదు, అంటే టైంని బట్టి, పరిస్థితులను బట్టి ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిన ఓవర్ లోడెడ్ అయిపోయాడు మనిషి, అంతే తప్ప హీస్ లైక్ వాట్ హీ వాస్. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో వేలో వెళ్ళిపోయారు. లేరంటే ఇప్పుడు హరిప్రసాద్ గారు లేరు, హీస్ నో మోర్. సుధాకర్ గారి ఆరోగ్యం కొంచెం క్షీణించడం వల్ల ఆయన ఇప్పుడు పర్లేదు, వాళ్ళు రికవర్ అయ్యారు. నౌ హీస్ యాక్టింగ్ ఇన్ మూవీ ఆల్సో, తమిళ్ పిక్చర్ ఒకటి చేస్తున్నారు. సో ఈజ్ రికవరింగ్. అదే ప్రసాద్ బాబు గారు బిజీగానే ఉన్నారు. లైఫ్ ఏమవుతుందంటే అదే చిన్నప్పుడు, ఇప్పుడు నాకు ఎప్పుడు ఒక పాట గుర్తొస్తుంది. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్లకపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటయే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కటి జ్ఞానం అని. పిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద అయినాక ఉండాలనేది లేదు. సో ఎవరి బాధ్యతలు వాళ్ళకి వస్తాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళకి వస్తాయి, ఎవరి కష్టాలు వాళ్ళకి వస్తాయి, ఎవరి కాంపిటీషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకని అది రీయూనియన్ ఎప్పుడైనా జరిగినప్పుడు దే ఆల్ బీ వెరీ హ్యాపీ. అంటే మీ నలుగురిలో ఒక పర్సన్ పీక్స్కి వెళ్ళిపోయారు. నౌ హి హాస్ బికమ్ ద మెగాస్టార్. సినిమా అంటేనే చిరంజీవి గారు, ఆయన డాన్స్, చాలా మంది యంగ్ హీరోస్కి హి హాస్ బీన్ ద ఇన్స్పిరేషన్. ఎట్లా అనిపిస్తుంది సార్? వెన్ యువర్ సోల్ కమ్స్ టు ఎర్త్, వచ్చేటప్పుడే డిసైడ్ చేసుకుని వస్తుందంట పైనుంచి వాట్ దే వాంట్ టు బికమ్. అండ్ దే సే దట్ దే ఈవెన్ చూస్ ద మదర్ అండ్ ఫాదర్ ఆల్సో. వాళ్ళకే పుట్టాలని డిసైడ్ చేసుకుని వస్తుందట. సో మీ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు ఎయిమ్తో అయితే వస్తారో, తదాస్తు దేవతలు ఉన్నారంటారే, వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. సో ఆయన అలా అనుకున్నారు, అలా జరిగింది. మేము ఎలా అనుకున్నాం, ఎలా జరిగింది. దీని గురించి మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఫీల్ అవ్వడం అనవసరం. యాజ్ ఇట్ ఈస్గా మన డిజైర్ ఉంటుందో అదే డెస్టినేషన్. సో డెస్టినేషన్ టేక్స్ యూ టు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే తీసుకెళ్తారు. సో అందుకని బట్ వన్ థింగ్, అలా ఉన్న ఆ రోజున ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, వాళ్ళ మెడిటేషన్లో ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండొచ్చు. సో అందుకని ఇట్ డిపెండ్స్. చిరంజీవి గారికి బాగా అత్యంత సన్నిహితులైన వ్యక్తిగా మీకు ఆయనలో బాగా నచ్చేదేంటి? హిస్ హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్. అండ్ బేసికల్ మొదటి నుంచి కూడా హీ వాజ్ ఎయిమింగ్ అట్ అబవ్ బిగ్ టార్గెట్స్తోనే ట్రావెల్ చేస్తూ వచ్చాడు. సో హీస్ ట్రావెల్ నెవర్ స్టాప్డ్. సో హీ కంటిన్యూడ్ ఇట్. సో దట్ ఈస్ హిస్ గ్రేటెస్ట్ క్వాలిటీ. వాట్ ఈస్ హిస్ మైనస్ అంటారు యాజ్ ఎ ఫ్రెండ్? యాజ్ ఎ ఫ్రెండ్ పర్సనల్గా అయితే కొంచెం చిరు కోపం ఉంది చిరుకి. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం యాక్చువల్గా అంటే ఇది చెప్పచ్చో లేదు కానీ ఐ డింట్ లైక్ హిమ్ టు కమ్ టు పాలిటిక్స్ బికాస్ హీ వాజ్ ఆల్రెడీ అచీవ్డ్ మోర్ దెన్ దట్. దానికంటే ఎక్కువ చేశాడు. తను వెళ్తున్న దారిలోనే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకోటి రకరకాల సోషల్ వర్క్స్ హీ హస్ డన్. రైతులను ఆదుకోవడం కానీ ఐ నో ఫ్రమ్ ద బిగినింగ్. సో వాట్ ఆల్ హీ వాజ్ డూయింగ్. సో అలాగే చేస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక్కసారి మదర్ తెరీసా వచ్చేసి ప్రపంచాన్ని అందరినీ చేరదీయలేదు. ఆవిడ
చేరదీసిన వాళ్ళు చక్కగా చేరదీసింది, వాళ్ళని ప్రేమించింది. దట్ హీ కుడ్ హ్యావ్ డన్. అంటే పిఆర్పి స్టార్ట్ చేసే టైంలో మీరేమో అంటే మొదటి నుంచి డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం, సరదాగా కూర్చున్నప్పుడు మాట్లాడడం. బట్ నేనేమో ఐ వాజ్ ఆల్వేస్ నేను అనేవాడిని, వద్దు నీకెందుకు పాలిటిక్స్ చెప్పు, ఇలాగే చేయి, నువ్వు చేస్తున్న పనే బాగుంది, ఆర్టిస్ట్గా నేను లైక్ చేస్తున్నారు, నువ్వు కంటిన్యూ చేస్తూ యూ కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తూ ఉంటాను, అలాగే అనాథాశ్రమాలకు వెళ్తూ ఉంటాను, పీపుల్ని ఆదరిస్తుంటాను. వి ఆర్గనైజ్డ్ ఏ న్యూ ఇయర్ డే, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని, ఆర్ఫనేజ్ పిల్లల్ని ఒక చోట చేర్చడం, వాళ్ళకి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టడం, ఆటలు ఆడించడం, ఏదైనా కొంచెం వాళ్ళు అలాంటి ఏదో ఒక సోషల్ వర్క్స్ ఆయన చేస్తున్నారు. ఆయన దగ్గరికి చాలామంది నేను తీసుకెళ్ళాను, ఆర్ఫనేజ్ చిల్డ్రన్. వాళ్ళ ఆర్ఫనేజ్లో ఉండి చదువుకునే పిల్లలు, వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు చాలామంది. అంటే దేర్ విష్ హెస్ బీన్ ఫుల్ఫిల్డ్. అలా జరిగిన రోజున వాళ్ళలో ఒక ఎనర్జీ వస్తుందని దీనికోసం ఆ ప్రయత్నాలు చేసాం. హీ యూస్ టు కోఆపరేట్ సో మచ్. చాలాసార్లు ఆయన అలా తీసుకెళ్తే వాళ్ళని చూసేవాడు. సో అలాంటి పనులతో కంటిన్యూ అయితే బాగుండేది. పాలిటిక్స్లోకి వెళ్ళి చేయాలి అనేది మరి అంటే ఆయనకి బేసికల్గా ఇంకేదో టార్గెట్ ఉంది. ఐ డోంట్ థింక్ హిజ్ టార్గెట్స్ నెవర్ ఎండ్స్. సో ఆయన ప్రిమైజ్ ఎప్పుడు ఇంకా పైకి వెళ్తూనే ఉంటుంది. సో హీఈస్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్. లెట్ us wait and see. How did you feel when you watched 150th movie? He is looking still the earlier Chiranjeevi kada. Yeah, he was hard working. I know how much doctors kuda వద్దని చెప్పినా అది ఆగడు. He was very stubborn on those lines. యాక్చువల్లీ మాకు దేవాంతకుడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి నా ఓన్ పిక్చరు ఈ వాజ్ లెగ్ దగ్గర, మోకాల దగ్గర టేర్ అయింది, లెగ్మెంట్ టేర్ అయితే అప్పుడు ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చాం, రెస్ట్ తీసుకున్నాం. అప్పటికి ఈ నాట్ ఏబుల్ టు వాక్. అప్పటికి మేము నా చెల్లెమ్మకి పెళ్ళి అంటే ఒక సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. నేను వద్దులే చిరు తర్వాత చూసుకుందాం అంటే కూడా ఎన్నో మనం చేద్దామని చెప్పేసి వచ్చి షూటింగ్కి వచ్చేసాడు. సో దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ యూస్ టు డూ. సో ఇప్పటికీ అది అలాగే ఉంది. ఆయన వద్దని ఎవరో ఆపినా ఆగడం. హీ కీప్స్ ఆన్ గోయింగ్. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చాలా గొప్ప పేరున్న ఫ్యామిలీ. అండ్ రీసెంట్గా ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ రాగానే వన్ ఆఫ్ ద లేడీ హ్యాస్ యూజ్డ్ అబ్యూజింగ్ వర్డ్స్ ఆన్ హిమ్ కదా. ఇవన్నీ కూడా కాస్టింగ్ కౌచ్ అనొచ్చు, ఈ ఇష్యూ కానివ్వచ్చు, ఇవన్నీ జరిగిపోతున్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వకుండా దీనికి సంబంధించి సినిమా పెద్దలు అంటూ ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఎందుకు ఎవరు చేయట్లేదు సార్? చేశారు కానీ ఇప్పుడు కమిటీ వేసుకున్నారు, మళ్ళీ అందరూ కలిసి మాట్లాడుకున్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడారు, ఆర్టిస్ట్ అసోసియేషన్ రెస్పాండ్ అయింది, అందరూ రెస్పాండ్ అయ్యారు, ఎవరు అవ్వకుండా ఏం కూర్చోలేదే. సినిమాలో ఉన్న చాలామంది పెద్ద ఆర్టిస్టులు దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు లేకపోవడం కూడా దీనికి కారణమే. అంటే ఆయన ఉంటే ఆయన హ్యాండ్లింగ్ వేరుగా ఉండేది, నారాయణరావు గారు ఉంటే అది వేరుగా ఉండేది. కాకపోతే ఆయన కొంచెం బోల్డ్గా వచ్చేవాడు, ఆయన బయటకు వచ్చి చేసేవాడు. బట్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్నారమ్మా, లేకుండా ఏం లేరు. అంతేగాని ఇష్యూస్లో స్పందించేవాళ్ళు ఉన్నారు, స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్నిటికీ స్పందించాలంటే ఇది ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ కదా, అన్నిటికీ స్పందించడం కూడా అయ్యే పని కాదు. ద థింగ్ ఈజ్ సార్, ద ఇష్యూ ఈజ్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్. ఎవరో ఒకళ్ళ మీద బురద చల్లడం, ఎవరో ఒకళ్ళ గురించి అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఈ కాన్సన్ట్రేషను వాళ్ళ వర్క్ మీద చూపించుంటే ఈ పాటికి ఎంతో సక్సెస్ అయి ఉండేవాడు. అదర్ థింగ్స్ మీద చూపించే కాన్సన్ట్రేషను వై డోంట్ ది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేసినప్పుడు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు బాగా, ఇప్పుడు అమ్మాయి సురేష్ వచ్చింది, కీర్తి సురేష్. అమ్మాయి పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటున్నారా, లేకపోతే అమ్మాయికి వచ్చిన అవకాశాన్ని మెచ్చుకుంటున్నారా? అది పర్ఫార్మెన్స్. సాయి పల్లవి వచ్చింది, అమ్మాయి పర్ఫార్మెన్స్ చేయబట్టి కదా నిలబడింది, లేకపోతే రాదుగా. సక్సెస్ ఇండస్ట్రీ ఎప్పుడూ వెల్కమ్ చేసింది పర్ఫార్మర్నే. బీయింగ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ వెటరన్ ఆర్టిస్ట్, వాట్ యూ సే అబౌట్ కాస్టింగ్ కౌచ్? కాస్టింగ్ కౌచ్ అనేది అసలు నాకు తెలిసి ఎప్పుడు మాకు అనుభవంలోకి రాలేదమ్మా. మాకు డైరెక్ట్గా మేము సినిమాలు చూసో, ఇప్పుడు నేను కూడా నేను ఇప్పుడు మేనకని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళ అమ్మనే సినిమాలో హీరోయిన్ నేనే సెలెక్ట్ చేశాను. ఆవిడ ఒక మలయాళం సినిమాలో యాక్ట్ చేసింది అద్భుతంగా, సావిత్రి అనే సినిమా. కోఇన్సిడెంట్లీ సావిత్రి అనే టైటిల్లో యాక్ట్ చేస్తే అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి నేను మా సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నాను. అంతేగాని ఇక్కడ కాస్టింగ్ కోచ్లు ఇవేమి పెద్దగా, వాళ్ళు వచ్చి స్టార్ అయిన తర్వాత వాళ్ళకు మేనేజర్ ఏర్పడటం ఇలా జరుగుతుంది. కానీ బట్ కాస్టింగ్ కోచ్ అనేది ఇది కూడా అంత బోగస్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. సార్ ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ కామన్ మ్యాన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ టు సినిమా ఇండస్ట్రీ,
సినిమా వాళ్ళని అన్నంత ఈజీగా వేరే ఫీల్డ్స్లో ఉన్న వ్యక్తుల్ని అదే అనలేకపోతే మన ఇదేంటంటే లోకు అంటారు చూడండి, ఆ లోకు గట్టి మాట్లాడడం అనేది బ్యాడ్ హ్యాబిట్. అది మళ్ళీ వాళ్ళు కనపడితే మాత్రం వెళ్ళి వీళ్ళే ఆటోగ్రాఫ్ అడుగుతారు. స్టార్ కనపడితే వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగేది వీళ్ళే, ఈ బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళే వెళ్తారు. సినిమా పర్సనాలిటీ డబ్బులు పెట్టి సినిమా పాలిటీషియన్ అనగలరా, అనలేరు. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనగలరా? ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది, మా ప్రెసిడెంట్నే అనేస్తున్నారు డైరెక్ట్గా బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. మీడియా. అందుకని అది కాదు, కానీ సినిమా అంటే ఒక లోకువ భావం అనేది ఉంది. దానికి అదే చెప్తున్నది, నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే మాట, మనం ట్రైన్ అయ్యి ప్రాపర్గా వస్తేనే రావాలి ఇండస్ట్రీకి. లేదు ఏదో అయిపోదాం మన గ్లామర్ ఒకటి సరిపోతుంది అని వస్తే వాళ్ళు దెబ్బతింటారు. వెన్ యూఆర్ నాట్ లర్న్డ్, ఇప్పుడు నీ మెడిసిన్ చదువుకోకుండా నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఇంజనీరింగ్ చదువుకోకుండా నువ్వు వెళ్ళి డ్యామ్ కడతానంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఒకటేనా అంత ఫ్రీగా ఉన్నది, పని పట్టలేంది? ఎంత ట్రైన్ అయ్యి రావాలి? మేమంతా పని పట్టలేకన్నా 2 ఏళ్ళు ఇక్కడ ఒక నాటకం, ఒక సంవత్సరం 3 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాం చదువుకోవడానికి. కొంతమంది ఆర్టిస్టులు పేర్లతో చెప్తాను, నాగేంద్ర రవితేజ గారు అట్లాంటి ఆర్టిస్టులు 10 సంవత్సరాలు స్ట్రగుల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. 10 years అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు, రకరకాలుగా తిరిగారు, అవస్థపడ్డారు. కృష్ణగర్లో అవస్థపడ్డారు, నాని కానీ అసిస్టెంట్. ఎందుకు చేయట్లేదు? వీళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? మనం చేసే పనిలో మనం నిమగ్నతను ఇంకా కష్టపడి నేర్చుకోవాలని ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అంతేగాని ఓవర్ నైట్ అయిపోదాం అని అనుకుంటే అలాంటి వాళ్ళే తప్పు పక్కదారులు దొక్కుతారు. సో వాట్ యు సే ఫర్ ద గర్ల్స్ హూ ఆర్ మోర్ క్రేజీ అబౌట్ మూవీస్? తప్పు కాదమ్మా, అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇలా అందరూ ఇలా వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు సావిత్రి ఇలాగే కదా వచ్చింది. మరి సావిత్రి ఏం చూసుకొని వచ్చింది? ఏం లేదు, స్టేజ్ మీద డాన్స్లు వేసేది, వచ్చింది, కష్టపడింది కదా, లాభం వచ్చింది కదా, పేరు వచ్చింది కదా. అలా ఎంతోమంది అప్పుడు ఇక్కడనే మీ స్టేట్లో ఉంటున్నారు, పక్క స్టేట్కి వచ్చి వెళ్ళేవారు. అప్పుడు చెన్నై వెళ్ళేవారు, బొంబాయి వెళ్ళేవారు. బైదా రెహమాన్ గారు ఒక్క సినిమాలో ఒక పాట చేసి రోజుల మారాయిలో బాంబే వెళ్ళింది, బాంబేలో టాప్ స్టార్ అయిపోయింది. ఎలా అయ్యారు? హార్డ్ వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అది దాన్ని బట్టి ఉంటుంది, సక్సెస్ అవుతారు. సార్ కమింగ్ టు ద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. అబ్బాయి, పాప? నాకు ఏంటండి ఒక అబ్బాయి, మా వైఫ్, మా సిస్టర్ కూతురే, మ్యాన్రికమే. బట్ వీ లైక్డ్ ఈచ్ అదర్ అండ్ గాట్ మ్యారీడ్. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. అబ్బాయి ఏమో చెప్పాను కదా, పాపను అల్లుడు ఏమో దే ఆర్ ఇన్ లండన్. దే ఆర్ బోత్ ఆర్ ఎంఫార్మసీ చేసేసారు. దే ఆర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నౌ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్, గ్రాండ్ చైల్డ్ ఆల్సో, ఆడపిల్ల. నాకు చాలా ఇష్టం ఆడపిల్ల అంటే, సో ఆడపిల్ల పుట్టింది. మా అబ్బాయి అవినాష్, హీ డిడ్ ఈజ్ హెచ్ఆర్, ఎంబీఏ హెచ్ఆర్ చేశాడు. నౌ హీ ఈజ్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్. మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ అని. దాన్ని ఇంతకుముందు క్రాఫ్ట్స్కి ఉండేది, చేనేత అని అలాంటి వాటికే ఉండేది, కొండపల్లి బొమ్మలని అలాంటి హ్యాండీక్రాఫ్ట్స్కి వాటికి ఉండేది. ఇప్పుడు దాన్ని సినిమాకి కూడా వర్తించారు, ఎంటర్టైన్మెంట్కి, సంగీతం, అన్ని ఫైన్ ఆర్ట్స్కి, డాన్సర్స్కి, వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేసి సర్టిఫై చేసే ఒక సంస్థ స్థాపించాడు. దానికి నేను కూడా సినిమా ఇండస్ట్రీ ఉండాలని చెప్పి. ఒకప్పుడు సినిమా అంటే చదువు సంధ్య లేకపోతే అక్కడ వెళ్ళిపోనేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా అనడానికి లేదు. బికాస్ ద సినిమా ఇస్ ఆల్సో బీన్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. దే విల్ సర్టిఫై ద ఆర్టిస్ట్. డాన్సర్ అయినా సరే, మేకప్ మ్యాన్ అయినా సరే, ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ అసిస్టెంట్ అయినా సరే, ఇంక్లూడింగ్ లైట్ బాయ్స్, లైట్ మెన్ అంటారు. లైట్ మెన్ కూడా సర్టిఫై చేసే ఒక స్కీము వచ్చింది కొత్తగా. దానికి ప్రమోట్ చేసే బిజినెస్ స్టార్ట్ చేసాం నేను మా అబ్బాయి కలిసి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి దమయంతి ఆర్ట్ పిక్చర్స్ అంటే మా అమ్మగారి పేరు పెట్టి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వీఆర్ ట్రైనింగ్ అండ్ మై సన్ ఈజ్ ఇన్ టు దట్ ఫీల్డ్ నౌ. అతని ద్వారా చాలామంది ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ ఇప్పించాలనే కృషిలో ఉన్నాడు. ఈజ్ వర్కింగ్ అవుట్. ఉంటుందమ్మా, స్టైఫండ్ కూడా ఇస్తారు. బేసికల్గా అంటే ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి పని చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులను అడగాలంటే చాలా ధైర్యంగా అడగొచ్చు పిల్లలు. ఇట్లా ఒకటి గుర్తొస్తుంది మాకు, గవర్నమెంట్ రికగ్నైజేషన్, అలాంటిది చేయాలని వాళ్ళకు కొత్త ఉత్తేజాన్ని, యువతని
ముఖ్యంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మంచి స్కీము. తనకి చదువుకున్న చదువు కూడా హెచ్ఆర్ కనుక హ్యూమన్ రిసోర్సెస్ పెరగాలి మన దేశానికి అనే ఉద్దేశంతో ఇప్పుడు చైనాలో అంత ఉందంటే ముందుకెళ్తుందంటే బికాస్ ఆఫ్ మోర్ హ్యూమన్ రిసోర్స్. మన దేశంలో కూడా చాలా ఉంది. దాన్ని పర్టికులర్గా ఉపయోగించుకుని దాన్ని వెలికి తీయాలనే ప్రయత్నంలో ఉన్నాం. సక్సెస్ అవుతారని, మీరందరూ కోఆపరేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. మీ మిస్సెస్ ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. వాట్ ఈస్ ద లవ్లీ మెసేజ్ దట్ యు వాంట్ టు గివ్ టు హర్ త్రూ సుమన్? హాయ్, టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్, బ్రింగ్ హర్ హియర్. ఆవిడకి ఏం చెప్పరా? ఆవిడే అప్పుడు మా పనిలోనే ఉన్నారు కదా. ఐ హావ్ టోల్డ్ యు దట్ లవ్లీ మెసేజ్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఫైనల్లీ ప్లీజ్ డిఫైన్ ద వర్డ్ సినిమా. Cinema, it's a unending pleasure for both viewers and the workers. It's a pleasure. Nothing but pleasure. Right. దానికి అనవసరమైన కోణాల్లో చూసి అనవసరంగా తక్కువ చేసి చూడొద్దు, ఎక్కువ చేసి ఎక్కువ బాధపడద్దు, మరి ఎక్కువగా ఊహించొద్దు. బీ ప్రాక్టికల్. రైట్. సినిమా అనేది ఒక కంటిన్యూస్ జర్నీ, కంటిన్యూస్ ప్లెజర్. అది ఏజ్తో సంబంధం లేదు, మైండ్తో సంబంధం లేదు, హార్ట్తో సంబంధం లేదు. ఆ సినిమాలో ఉన్న కిక్కే అలాంటిది అని చెప్తున్నారు సీనియర్ మోస్ట్ అండ్ వెటరన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన నారాయణరావు గారు. అండ్ సినిమా గురించి చూస్తే సినిమా జర్నీ కంటిన్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రేక్షకులు సినిమాని చూసే దృష్టి మారలేదు. ఆర్టిస్టులు కూడా సినిమాలో యాక్ట్ చేసే వైనం మారలేదు. అండ్ ఈ కాస్టింగ్ కోచ్లు వగేరా అంటారా, ఇవి ఎక్కడైనా ఉంటాయి, ఏ ఫీల్డ్స్లో అయినా ఉంటాయి. కాకపోతే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు ఏం నేర్చుకున్నాం, రేపు ఏమి నేర్చుకున్నాం, ఎల్లుండి ఏం నేర్చుకుంటాం, ఇలా మీతో మీరు కంప్లీట్ అవుతూ మీరు మీ టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి అంటున్నారు. ఒకప్పుడు సినిమాలో నటించాలంటే పేరెంట్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు రెండు పీకాల అని చెప్పేవారు. కానీ ఈరోజు మోదీ గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో సినిమాని కూడా చేర్చడం, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో చేర్చడం ఒక ఇంత మంచి పని అని చెప్పాలి. ఈరోజు సినిమా అనేది కూడా ఒక ప్రెస్టీజియస్ థింగ్గా దట్ ఈస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. కాబట్టి సినిమా అనేది కూడా ఒక ప్రెస్టీజియస్ ఎర్నింగ్ సోర్స్గా ఈరోజు గవర్నమెంట్స్ కూడా చూస్తుండడం ఆనందదాయకం. Question over with Shweta Reddy, exclusively on Suman TV. Thanks for watching my show. Hi viewers, please subscribe for Suman TV. Suman TV is